ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు ఇటు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. 2015 నవంబర్లో 650 ఫోన్ల ట్యాపింగ్ పై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. 2015 నవంబర్లో 650 ఫోన్ల ట్యాపింగ్ పై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత మూడోసారి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అయితే ప్రణీత్ రావు స్టేట్మెంట్ అయితే మాత్రం సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ముఖ్యంగా 2023 నవంబర్ 15వ తారీఖున ఒకే రోజు 650 ఫోన్లు ట్యాపింగ్ జరిగింది. అది కూడా మావోయిస్టు నేతలతోటి వీళ్ళకి సంబంధాలు కలిగి ఉన్నారనేటువంటి రాజకీయ నేతల యొక్క నెంబర్స్ ని పంపించి రివ్యూ కమిటీ ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి ప్రభాకర్ రావును కూడా దాదాపు 3 సార్లు విచారణ జరిపారు. ఈ రోజు ప్రణీత్ రావును కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆ బ్యాంకు ఖాతాకు సంబంధించినటువంటి లావాదేవీలతోటి విచారణకు హాజరు కావాలని చెప్పారు. దీంతో అతను కొన్ని డాక్యుమెంట్స్ తోటి ఈ రోజు విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రణీత్ రావును కూడా ఈ రోజు రాత్రి 7-8 గంటల వరకు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో మనం చూస్తున్నాం ఇప్పటి వరకు డిఎస్పీ ప్రణీత్ రావును క్వశ్చన్ చేస్తేనేమో అడిషనల్ ఎస్పీ, మరోవైపు ఎస్ఐబి చీఫ్ మీద ఆయన చెప్పినటువంటి ఆదేశాలతోటే పనిచేశారని చెప్తున్నారు. మరోవైపు అడిషనల్ ఎస్పీని ప్రశ్నించినప్పుడు ప్రభాకర్ రావు వైపు చూపించారు. ప్రభాకర్ రావుని విచారణ జరిపితే అప్పటి డీజీపీ పేరు చెప్తున్నారు. కాబట్టి ఇది కేవలం అధికారుల మధ్య ఉంది తప్ప నెక్స్ట్ పై అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలు పొలిటికల్ లీడర్లు ఎవరనేది ఇప్పటి వరకు అంతుచిక్కినటువంటి ప్రశ్నగా మారింది. కాబట్టి ఈ రోజు ప్రణీత్ రావుని విచారణ తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, ఈ విచారణ తర్వాత నెక్స్ట్ అంటే దీని ఆధారంగా వాంగ్మూలాలు సేకరించిన తర్వాత ఇంకా ఎవరికైనా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందా ప్రవీణ్? అయితే ఇప్పటికే ఈ ముఖ్యంగా ప్రణీత్ రావు యొక్క విచారణ తర్వాత ప్రభాకర్ రావు విచారణ తర్వాత కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఫోన్ కూడా అప్పట్లో ట్యాప్ అయిందనేటువంటి అంశాన్ని గుర్తించారు. ముఖ్యంగా ఇప్పుడు న్యాయస్థానంలో ఈ కేసు నిలబడాలి అంటే ఖచ్చితంగా సాక్షుల యొక్క వాంగ్మూలాలు చాలా బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి టెక్నికల్ గా ఎలాగో ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఈ కేసులో డాటాను మొత్తం కూడా వీళ్ళు ధ్వంసం చేశారు. ఎలాంటి డాటా లేదు, కేవలం 2023 నవంబర్ కు సంబంధించినటువంటి డాటాను ఎవిడెన్స్ లో చూపెట్టబోతున్నారు. ఇక సాక్షుల యొక్క వాంగ్మూలాలు చాలా కీలకం కాబోతున్నాయి. కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ రికార్డు తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేందుకు అధికారులు సిద్ధపడ్డారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని చెప్తున్నారు. మరి వారి యొక్క స్టేట్మెంట్లు పొలిటికల్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఉండబోతున్నాయా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.